ముఖ్య ఉద్దేశం మా సీనియర్ నాయకులందరూ కూడా చెప్పారు. నేను 98 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నా. 2006లో ఇసుకపాలెం గ్రామ పంచాయతీ బిట్3కి ఎంపీటీసీ ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఈ మండలంలో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు. ఇకపోతే గడిచిన ఒక వారం 10 రోజుల క్రితం ఒక పోల్నాడు చెరువు గ్రామంలో హత్య జరిగింది. దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్యా రాజకీయాలు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పాడు. ఏమని ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను, డిఎస్పీ గారిని అడిగాను, సిఐ గారిని అడిగాను. మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఐ గారికి డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య వెనక ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. మీరు అంతవరకు సంతోషం మాకు కూడా. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో బాగుంది, మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా. కానీ తర్వాత మీరేం మాట్లాడారు? హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే 2019 నుంచి ఈ మండలంలో 2024 వరకు అనేక కొట్లాటకి అనేక తగాదాలకు కారణం మీరు, మీ నాయకులు. ఈరోజు పోల్నాడు చెరువులో జరిగిన హత్య 2021 ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తలకాయల వాళ్ళు కొట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకొని ఉన్నారు నాయకులు. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా. తర్వాత 2 నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిరసన తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు, చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు. మీరు చూసుకోవాలా. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాం. మేము చెప్తున్నాం ఏమంటే మా ఎమ్మెల్యే గారికి పార్టీలు లేవు. ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడరు. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, పార్టీలో పనిచేసిన వాళ్ళు 50% ఉంటే ప్రజలు 50% నేరుగా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా, వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలు వస్తే ఎమ్మెల్యే గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ ఉంటారు. ఇక మీరు చెప్తారు మీకు ఆ గ్రామంలో పోవాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మేము వచ్చి తీసుకెళ్తామని. 53,000 పైచీలు ఓట్లతో గెలిచేటువంటి వాళ్ళు విపిఆర్ దంపతులకి మీ సహాయ సహకారాలు అవసరంలే. వాళ్ళు ఏ గ్రామంలోకైనా పోయి పర్యటన చేయగలరు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ. ఎందుకంటే వాళ్ళు సేవా తత్పరులు. ఎంతోమందికి కాదు, ఎన్నో వేల కుటుంబాలకి దాన ధర్మాలు చేస్తారు. ఎలాంటి రాజకీయ కక్షలు అటువంటి పెట్టుకోరు. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తక్షణం వాళ్ళని మందలిస్తారు. అటువంటి దంపతుల్ని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వారా, వైఎస్ఆర్సీపీ వారా, లేదా ఇంకో పార్టీ వారు, మేము పార్టీల గురించి కూడా మాట్లాడటంలా. జరిగిన సంస్కృతి ఏనాడు 2011 నుంచి ఉంది. 2 వర్గాలకి. ఒక వర్గం ఇసుకపాలెం అక్కడ కొట్లాడి ఎక్కువైనందువల్ల ఇసుకపాలెం గుంట్లో కానీ ఒక వర్గం వచ్చేసింది. అయినప్పటికీ కూడా అక్కడే ఉన్నారు. 2019 దాకా చిన్న చిన్న గలభాలు కూడా లేవు. మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు. అప్పుడు మీ టైంలో ఇరు వర్గాల్ని మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి మీరే తలకాయలు గోళ్ళు కొట్టించి మీరే చేసి కేసులు పెట్టించి ఆ రోజు చేశారు. అది 2 నెలల క్రితం కేసు కొట్టేయడం జరిగింది. ఆ కక్షలో వాళ్ళిద్దరు ఇరు వర్గాలతో పాటు ఉండగా ఇది జరిగిన భావం. అంతేగాని తెలుగుదేశం పార్టీ వారికి కానీ అటువంటి ప్రోత్సహించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేయరు. మీరు మరొకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మీకు మేము సూచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కూడా. నేను అప్పుడే అనుకున్నా సమావేశం చూసిన తర్వాత, ఏంది మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అన్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 5 మండలాల్లో
ఎక్కువ మంది వచ్చేసారు, వీళ్ళు కూడా ఏమైనా మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దగ్గర మా పార్టీలో చేరిపోతున్నారేమో అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఎందుకంటే స్పష్టంగా చెప్పారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు అంటే వీళ్ళందరూ కూడా ఏమైనా తొందరగా వచ్చేస్తున్నారేమనే ఒక ఆశ్చర్య కలిగే సమావేశం జరిగింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపారు. వాళ్ళు 5 పేర్లు చెప్పి విచారణ జరిపి అదనంగా ఇంకా 2-3 దాంట్లో ఉన్నారనే సబ్జెక్ట్ తెలుసుకుని వాళ్ళ పేరు కూడా నమోదు చేసి 8 మందిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. పోలీసులు చాలా నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపి కేసులు కట్టారు. ఇది మాత్రం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. సీగా స్పష్టంగా చెప్పారు సమావేశం ఏర్పాటు చేసిన కారణాన్ని ఇంతకుముందు తెలియజేశారు. మరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చిన మాట అందరికీ తెలుసు. ఇందులో ఎలాంటి మ్యాజిక్లు కానీ ఏమీ లేవు. కేవలం ప్రజాబలంతోనే అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కోవూరు ఎమ్మెల్యే గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కానీ, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కానీ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని మీరు గ్రామాల్లో తిరగలేరేమో అని విమర్శించడం సరికాదని చెప్పి నేను అంటున్నాను. అదే కాకుండా ఈనాడు ఏ గ్రామంలోకి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వెళ్ళినా వాళ్ళు విశేష ఆదరణతో వారిని గ్రామంలోకి ఆహ్వానించి గ్రామానికి కావాల్సిన పనులైతేనేమి, అదే కాకుండా వ్యక్తిగతంగా వారికి అవసరమైన పనులు కానీ వారి దగ్గర వారిని అడగడం, వారి ద్వారా సహాయం పొందడం, వారి ద్వారా ఆ పనులు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా ఆరోగ్యం విషయంలో కూడా వారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఈనాడు మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళలేకపోవడం అనే మాట అనడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి వారి సహాయం కోరే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా వాళ్ళు పార్టీలు చూడరు, ఏమీ చూడరు, వాళ్ళు వీళ్ళ సహాయం కోరేదానికి అర్హులైతే వారు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పిచ్చిరెడ్డిపాళెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిన్న పత్రికా సమావేశం. గత 2 వారాల క్రితం పిచ్చిరెడ్డిపాళెం మండలంలోని పోల్నాయుడు చెరువు గ్రామంలో ఒక హత్య జరిగింది. ఈ హత్య రాజకీయాలు ఒకే సామాజిక వర్గంలో 2 గ్రూపులుగా ఏర్పడి 2010 నుంచి వాళ్ళు వైసీపీలోనే ఉంటూ వైసీపీ నాయకులుగా తిరుగుతూ వాళ్ళ వర్గ విభేదాలతో, ఒకే సామాజిక వర్గ విభేదాలతో సమస్యలతో ఉన్నారు. 2021లో ఒక తగాదా విషయంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి కోర్టులో శిక్షలు పోయించి గత 2 నెలల క్రితం ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ కారణాలతోటే, ఆ మనస్పర్ధలతోటే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2021 గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కారణాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసు నమోదైనటువంటి కారణాలు తప్ప ఈ చనిపోయిన వ్యక్తులు కానీ, చంపబడిన వ్యక్తులకు కానీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలు లేనే లేవు. వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిగా కాదు. కానీ కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ పత్రికా అంశాల్లో, యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి ప్రచారాలు సాగించారు. వీటన్నిటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల రాజకీయ పార్టీ. మా నాయకులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానివ్వండి, ఎలాంటి ప్రోత్సాహం చేయరు. వారికి మంచి చేసే గుణము, సహాయం చేసే గుణము, పేదవాళ్ళకి ఆదరించే గుణము, ప్రజలతో సన్నిహితంగా ఉండేది తెలుసు తప్ప తనిఖీ మాలిన కుళ్ళు రాజకీయాలు చేసే అలవాటు వాళ్ళకి లేని. అలాంటివి చేస్తే కూడా క్షమించరు కూడా. మాకే చెప్తారు, మీరు ఎటువంటి తప్పుడు పనులు చేసినా, పిచ్చి రాజకీయాలు చేసి నేను సహించను అంటారు. వాళ్ళు నేరుగా చెప్తున్నటువంటి మా రాజకీయ నాయకులు మాకు ఇచ్చినటువంటి హితబోధ, వాళ్ళు చెప్పే సందేశం అది. కానీ ఇలాంటి వాటితోటే తెలుగుదేశం పార్టీలో ఎవరో ఉన్నారనేది చెప్పడం కరెక్ట్ కాదు. తదుపరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమ్మ మీరు విచారించలేదు, మీరు మాట్లాడలేదు. ఎందుకు విచారించలేదు అనేది మేడం గారు లేదు. హత్య జరిగిన ఉదంతం ఇమ్మీడియట్గా తెలుసుకోగానే ప్రతి ఒక్క పోలీస్ అధికారికి చెప్పింది, దీనిపై తక్షణ చర్యలు తీసుకోండి,
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేయూతలు ఇవ్వండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించమని మా ఎమ్మెల్యే గారు చెప్తారు. అమ్మ మీకు ఏమైనా భయం ఉంటే మేము వస్తానంటే ఏందా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే రుజువు చేసుకున్నారు. 54,000 పైసలకు ఓట్లతోటి ఎలక్షన్లో ఆమెకు మద్దతు అపూర్వమైన బ్రహ్మరథం పడితే ప్రజలు ఆమె ఎక్కడైనా తిరుగుతారు. రాష్ట్రంలో కాదు జిల్లాలో ప్రతి చోట ఈపీఆర్ దంపతులకి బ్రహ్మరథం పట్టే అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. మళ్ళీ ఎక్కడ తిరిగేదానికి స్వేచ్ఛ ఉంది. ఎవరో పిచ్చి సలహాలు ఇస్తే ఎవరి కోసం ఎవరితోటో తిరగరు. అలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరికైనా భయం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి అండగా ఉంటారు. మీకు భయం ఉంటే చెప్పండి, మేము వస్తాం ఎక్కడైనా తిరిగేదానికి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయలేదు. గత ప్రభుత్వం తప్పులు చేసింది, అన్యాయాలు జరిగింది, అక్రమాలు జరిగింది. మీరు చేశారు, మీ నాయకులు చేశారు, మీ కార్యకర్తలు చేశారు. మీరు భయపడాలి. నాకెందుకు భయం? నిజాయితీగా రాజకీయం చేస్తున్నాం, ప్రజలందరికీ సహాయం చేస్తున్నాం మా నాయకులు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మంచి పద్ధతి కాదు. ఉన్నతమైన విద్యలు ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి వీపీఆర్ దంపతులకి, మా గౌరవ శాసనసభ్యులకి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించాలని బొరజాలనుకుంటే మంచి పద్ధతి కాదని హితవు చెప్తూ ముగిస్తుంది. గత 10 రోజుల క్రితం జరిగినటువంటి పొగనాడు చెరువులో మర్డర్ కేసులో ఎన్నో రకరకాల మాటలు మాట్లాడడం జరిగిన ఒకటైతే ఏదో ఒకటి మాట్లాడేసిపోతే ప్రస్తుతం ఉండదు రాసేస్తుందని చెప్పి ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడడం తప్పది. వాడిద్దరు తెలుగుదేశం పార్టీ మాకు సంబంధమే లేదు. 2024 ప్రజలు మాకు అఖండ విజయం సాధించినారు. అది గెలిస్తే మరి అనేది 2019 మీ పార్టీ గెలిచినప్పుడు అదే పని చేసి ఉంటే మీకు అదే అలవాటు ఉండొచ్చు. కానీ మేము మటుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, మాకు బ్రహ్మాండం చేశాం. మా శాసనసభ్యులు అట్లా రాకుండా పోయేది లేదు, భయపడేది లేదు. ఆమె తిరిగి లేక వస్తుంది పని మంది ఉన్నాం కాబట్టి మా కార్యకర్తలు అందరూ ఓదార్చి చేసి వచ్చినారు. ఏది కావాలో సహాయం చేయడానికి నాకు రెడీగా ఉంటుంది. కానీ ఒకరి చెప్తే భయపడిపోయేది లేకపోతే దాంపుడి ఆ ఎవరు కాడ లేదు, మా కాడ లేదు, ఎవరి కాడది మా పార్టీలో లేదు. అటు మాట్లాడి అనకుండా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం.